వెళ్ళే మామ ఇప్పుడు వస్తాను వానే ముళ్ళే బాగానే పట్టుకొస్తాను కదా ఇప్పుడు వస్తున్నారా? అదే పోతాను పొద్దున కూడా రావకూడదు. ఏ ఊకో మామ ఇవాళ పెళ్లి చూపులు నన్ను చూడొస్తారు అందుకే గిట్ల రాడైనా ఎందుకు అట్లా చెప్తావేంది మామ చంద్రుడు చూసి కుక్కలు మరిగాడుగా. ఇప్పుడు ఏమన్నారా నేను? సరే మామ పోయేస్తా మరి మా పటేలు ఫోన్ల మీద ఫోన్లు చెప్తాడు. సరేరా డాంబరు, నీ బండి నగ మొక్కలు ఉన్నది, ఎట్లా పోతావురా? ఈ బండి ఎప్పటికి ఇట్నే అవుతుంది కానీ నీ బిడ్డలు ఇంటికాడ మస్తు లొల్లైతుంది మామ జరంతా చెప్పని ఓవే. ఏంది మా బిడ్డలు ఇంటికాడ గొడవ అవుతుందా? సరే మరి నువ్వు తొందరగా పోతా మరి. అక్కో ఈ మోటార్లా సుక్కలు అయిపోయినట్టున్నాయి. ఇక నీ పెద్ద బండి తిప్పాలి ఫస్ట్. నా పైసలు నాకు ఇచ్చేరా, ఇచ్చినప్పుడు నువ్వు ఎంత బదులానవరా? పైసలు ఇచ్చలేదు, ఎన్నిసార్లు మీ ఇంటికి వస్తారా? పంచాయతీ పెట్టుకుంటా, మందిని విలువంటావు, గిరేం పద్దరా మీది అసలు? ఓ పదలే పాలేదు. నా పైసలు నాకు పడేసేది అనుకుంటే నువ్వు ఎంత బదులానా నువ్వు అసలు? నా పైసలు నాకు కావాలి, నువ్వు ఏమైనా చేసుకో. సిగ్గులుగా మాట్లాడతాను ఇంకా పైసలు తెచ్చుకోవు. అమ్మగారి ఇక్కడ పెట్టు, బీరేలలో దాచుకుంటే పెట్టాలా. ఈ భారత నాకేం నువ్వు అమ్మగారి తెచ్చుకోకు, పెట్టు కట్టలు పెట్టాలా. అక్క ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం అక్క. నీ బాధ అట్లా ఎందుకు చెప్పు అందరి ముంగట. అవునే అక్క, ఎటువంటి అదే చూద్దాను. నీ పెళ్లిలా నీ మొగానికి ఇంత అన్నకాడికి అప్ప చెప్తుంది. ఇంకా కావాలంటే మా దగ్గర ఏడు లేదు చెప్పు. షెట్ ఏమన్నా దులుపడానికి చెప్పు. ఎటువంటి అంటే మరదలను ఇష్టపడుతుంది. ఇంకేం చేయమంటావే? ఇంకా నీకేం పెట్టమంటావు చెప్పు. బంగారం పెడుతుంది, ఎండి పెడుతుంది, ఒప్పుకున్న కాడికి పైసలు ఈయన ఇస్తుంది. మళ్ళీ తీరుతావు ఎందుకు ఎప్పుడు? నువ్వు ఏమి ఇచ్చినావురా? నువ్వు ఇంటే నేను ఎందుకు వద్దరా ఈ గొప్ప కొంచెం అవి ఇచ్చింది మంచిగా ఎకరాలు దాచుకొని తింటా ఇల్లుగా వంట చూస్తారు పెళ్ళమ్మడు ఇద్దరు ఏడుతాను దోం చేరుపు అది పాలల్లో కానీ పూసుకొని ఉంటాను లేకపోతే ఎప్పుడో అట్లా కాదే, కొడుకు నేను కాబట్టి నాకు ఉంటుంది, ఇద్దరు నువ్వు కాబట్టి ఒప్పుకున్న కాడికి నీకు ఈయన ఇస్తుంది. ఇంకేమున్నదని చెప్పి చెప్పా నువ్వు. అది ఎట్లా చూడు మరదలు మరి ఏమన్నది, అది ఏమన్నా ఇంతరంగా చూసుకున్నావా? ఎటు పడితే అదే మాట్లాడతావు. తోడు పెళ్ళి వచ్చిందా? అక్క నువ్వు ఏం మాట్లాడక ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడు. మంది అందరు చూస్తాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. చూడని అది ఏమన్నది మీరు కావాలి. అట్లా కాదే, మనం చావాలని చూస్తుంది. రోడ్డు మీద మన ఇజ్జత్ తీయడానికే మోపైనావు. అచ్చి ఇంటి మీద ఉంటున్నావు, మోడు కొట్టి నువ్వు తిట్టిందని. నువ్వు దత్తు నాకేంది, నువ్వు భక్తి నాకేంది. బావా ఆడబిడ్డను అట్లా అనద్దు. నీ దండం పెడతాను, నోరు మూసుకో కొంచెం. అక్క ఏదైనా ఉంటే ఇంటి ముచ్చట ఇంట్లో మాట్లాడుకుందాం, బయట ఎందుకు అక్క? నువ్వు వెళ్ళి పక్కన ఇంట్లో ఏంది బయట ఏంది? అరే ఎప్పుడు ఇస్తారా పైసలు? 10 మందిలా నా ఇజ్జత్ తీయకే, నలుగురు చూస్తే నా ఇజ్జత్ పోతుంది అన్న. లేకనే ఇయ్యలేదే, కొద్ది రోజులు ఆగన్నా నీ అప్పుడు ఈ కడతా, నిత్యోత్సాహం కడతా అన్న. జర నీ దండం పెడతాని. అరే నువ్వు ఇచ్చేప్పుడు సచ్చేప్పుడు నా పైసలు రావులేదా? ఇన్ని రోజులు తిరగాల నీ దగ్గరికి. అన్న దండం పెడతాన్నా, వదిలిపెట్టన్నా. మీ అప్పు మేము కట్టుకుంటామన్నా. ఇప్పటికీ నలుగుట్ల పరువు పోతుంది, ఇంకా మమ్మల్ని ఇజ్జత్ తీయకే. వదిలిపెట్టన్నా, దండం పెడతావే. అరే నీ దగ్గర పైసలు లేకుండా నాకేంద్రా? నీ పెన్ల మీద పుస్తెళ్తాడు అమ్మి కట్టు. అన్నా నువ్వు పైసలు ఇచ్చినవే, ఇయ్యలేదని నేను అంటున్నానా? ఊరోళ్ళు ఏడిపో పాలోళ్ళు ఏడిపో, నా బతుకు ఇట్లా అయింది. నువ్వు మందులు ఇచ్చినా ఆ మందులతో చేనులో కొట్టినా కూడా పంట రాలేదే. పురుగు కలిగి పంట నాశనం అయింది, వాటి దిగుబడి కూడా రాలేదే అన్న. జర కొన్ని రోజులు ఓపిక బట్టి నీ పైసలు నీకు మిత్తితోటి కడతా. ఏదో మా బతుకు ఇట్లా అయింది, నీ దండం పెడుతుంది, నీ కాలు మొక్కుతా. అరే పత్తికి మందు ఇస్తే పురుగు రావలేదా? అదే మందు రాయి నువ్వు రావపోయినావురా. ఇట్లా కళ్ళ ముందు తిరుగుతా ఉంటే అడగకుంటే ఎట్లుంటారా? ఇస్తారా పైసలు? ఎన్నున్నారా నేను ఎన్నిసార్లు అవుతాం మీ ఇంటికి? నన్ను సిగ్గు అట్లా కాదన్నా, పరిస్థితి మంచిగా లేకియ్యాలని నీకు కొద్ది రోజులు ఆగన్నా. ఇంకెప్పుడు ఇస్తారా నువ్వు? అన్న వదిలిపెట్టన్నా, నీ దండం పెడతా, వదిలిపెట్టు. మా అప్పు మేము ఏమనుకుంటారు?
లే బిడ్డ ఏమైంది బిడ్డ లేరా ఏం చేస్తావా బిడ్డ ఏం బిడ్డ రా బిడ్డ అరే నువ్వేరా మనిషి వారా పశువు వా నువ్వేమన్నా నువ్వు ఇచ్చిన మందులే పని చేయలేదు పైసలు తింటారా అన్నం తింటావా గడ్డి తింటారా నాడి రోడ్డు నా బిడ్డ వాళ్ళు పట్టుకొని పైసలు అడుగుతాను ఎంత ఇవ్వాలని చెప్పు నేను ఇస్తా నా బాధ్యత వాళ్ళు నడవ ఇగో నువ్వు నాకు ఇవ్వలేదు నీ అల్లు నిండికి మనిషిని తోలినా వానికన్నా సొయ్యిందా పైసలు ఇచ్చేది అడుగురా నాకు పిల్లలు లేరా సంవత్సరం లేదా ఇదేం పద్ధదా ఇచ్చేది పైసలు అడుగురా ఇగో ఈ 5,000 తీసుకో వారం రోజులు నీ బాగి మొత్తం కట్టేస్తా నేను నువ్వు ఇక్కడ వెళ్ళిపో మళ్ళీ మాట్లాడే అవసరం లేదు ఇగో పెద్ద మనిషి ఇప్పుడు నీ ముఖం చూసి నేను పోతున్నా అరే సీను ఇప్పుడంటే నీ ఇంటికి వచ్చిన వారం రోజుల తర్వాత నా పైసలు నాకు ఇవ్వలేదు అనుకో ఇంటికి తాళం ఎత్తా నా పైసలు నాకు కావాలి బాబు ఇంకో 2-3 రోజులు ఉండిపోవచ్చు కానీ మామ ఎటు పోయేటట్టవే వచ్చినావు 3-4 రోజులు ఉన్నాక పోయే సరే అల్లుడు నేను వచ్చి 2 రోజులు అవుతుంది ఇంటికాడ పొలం పనులు ఏమో బాగున్నాయి మళ్ళీ వారం రోజులకు మళ్ళీ అత్తది బిడ్డ బాబు నువ్వు బాధపడకి ఇంకా పైసల సంగతి మేము చూసుకుంటాం బాబు బిడ్డ గంగు ఎట్లుండేదాన్ని ఎట్లయిపోయినావు బిడ్డ నడి రోడ్డు మీద వాడి నువ్వు ఏడుతా ఉంటే నిన్ను చూస్తే నాకు ప్రాణం అంత పనైంది బిడ్డ ఏడవకు బిడ్డ అట్లా మాట్లాడకే బాబు మీ అల్లుడు నన్ను మంచిగా చూసుకుంటాను ఏదో కాలం కలిసిరాక అప్పుల పాలైనాం కానీ మందూసురు పోసుకున్నంత పాపం చేయలేదు మామ కష్టపడ్డా ఏదో అవసరానికి కదా పైసలు లేవని తెచ్చుకున్నాం కానీ ఇట్లా మమ్మల్ని మోసం చేస్తారని అనుకోలేదు 2 రూపాయలు ఇచ్చి 3 రూపాయలు ఇచ్చి అనుకుంటా ఫస్ట్ చెప్పలేదు మామ మా బతుకు ఇట్లా బజారున పడుతుందని నేను అనుకోలే కష్టపడ్డా అది కూడా కష్టపడ్డది కానీ మందే మమ్మల్ని మోసం చేసిన మామ మేము గుడ్డిగా నమ్మినమే బాధపడకమ్ము మనకు కూడా మంచి రోజులు వస్తాయి బస్ వచ్చి టైం అయితే పోతా బిడ్డ గంగు బాధపడకురా పెద్ద బిడ్డ ఏమోలే మనం చేసుకున్న నాటి నుంచి ఒక్క రోజు కూడా చక్కగా లేము ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో కానీ మన బతుకు ఆగం అవుతుంది మనకు మంచి రోజులు వస్తాయి ఆ భగవంతుడు అనేటోడు మనల్ని పరీక్ష పెడుతుండు మనకు మంచి రోజులు వస్తాయి మనం సంతోషంగా ఉండే రోజు వస్తుంది నువ్వు వేడవకు సరేనా నా తలరాతల ఇట్లనే ఉందేమో మా అయ్య మనకు భూమి ఇచ్చిండు నా పేరు మీదనే ఉంది కదా అని నేను అనుకున్నా అంతేగాని పాలల్ల పొత్తులుందని తర్వాత తెలిసిందే మనకిప్పుడు ఇంత అప్పై బాధ అయింది అమ్ముకుందామంటే అది వాళ్ళ పొత్తులుంది ఇప్పుడు ఏం చేయాలో తోస్తలేదు బతుకు ఆగమైంది బంగారం అంటే నీ మీద బంగారం లేపాయి ఇవ్వరికి అమ్ముతి నిన్ను చేసుకున్నప్పటి నుంచి నిన్ను ఎప్పుడు సుఖపెట్టలేదే నేనే 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 చెట్టోని నేను బతుకుండి కూడా లాభం లేదే దేవుడు ఎందుకో నా తలరాతి ఇట్లా రాసిండు ఆ దేవుడే నా తలరాతి ఇట్లా రాసిండేవో
నేనేమో అక్కడ దిక్కు లేక నా అవ్వగారి ఇల్లుందని ఈడికత్తే నా తమ్ముని నా కాకుండా చెప్తావానే చెప్తానే నీ సంగతి. ఏ గంగా గంగు ఏ గంగా అక్క గ్యాస్ బాగా వాసన వస్తుంది నడు బంద్ అయిపో. పోయే పో నీ సంగతి నేను చెప్తా. గ్యాస్ కూడా మంచిగా అన్ని మంచిగానే ఉన్నాయి కదా, వాసన కూడా ఏం లేదు. అక్క అక్క ఏందే ఇక్కడ ఏం అన్ని మంచిగా ఉన్నాయి కదా అక్క గ్యాస్ కాడ. అవునా మంచిగా ఉందానే. ఎందుకు ఏడుతున్నావే దొంగేడుపుడు? నొత్తాందా మళ్ళా పెట్టానా? ఏడు నీ ఏడితే నాకు కావాలి. ఎంత ఏడుతా నేను అంతా నవ్వుతానే నవ్వుతా. ఇప్పుడు అమ్మమ్మ వచ్చిందా నీకు? ఓ నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో. ఏమైంది? ఎందుకెళ్తాను? ఏమైంది? ఇదిగో, అరే చెయ్యి సరాసా ఉండేరా అది చూసుకోకుండా పట్టుకుంది, దాని చెయ్యి కాలిందట పాపం. ఏమైందో చెప్పే. కాలిందా? ఎందుకు చెప్పు. సబ్బు ఎది చెప్పిస్తుంది చెప్పు. అరే నేను చెప్తాగా మనిషి కావాలా అదే చెప్పాలా? చెప్పు. నేను కాల్సిందా? ఏం మాట్లాడుతున్నావే మనిషివా పశువా? నన్ను గిట్ట తగ్గిస్తావా? నువ్వు కావాలని వేడి వేసుకొని కాసుకొని బాగా అన్నట్టవా? నువ్వేమన్నా మనిషివేనా? నాకు పని చేసేది ఏదో ఇంటి మీద ఉన్నావు కదా, బతుకు మంచి లేక ఇంటి మీద ఉన్నావు కదా అని అనుకున్నా. ఇతడు పని చేస్తావా? బతుకుతున్నావే మొండి బతుకు సావగా. ఇవేనా పని చేసి చెప్పు. నేను చెప్తారా భార్గవ్? నేను చెప్తా. గవేం పనులు మరి? నేను చెయ్యాలి అని చెప్పినా కదా. చెప్తలేదా? అది చెప్తలేదు చెప్పు అడుగు. అది చెప్తే నమ్ముతా. దాని కూడా ముందు నేనున్నా, నా తోడబుట్టాడు నువ్వు నన్ను నమ్మాలి, దాన్ని కాదు. నువ్వు తోడబుట్టిన దానివే కావచ్చు, కూడా వెళ్ళిన దానివే కావచ్చు. గంతేగా నీకు ఇట్లా కాల్సి మనసులో రాసి రంపాన్ని పెట్టద్దే. మాటలుంటే చెప్పాలి, ఏదైనా బాధ ఉంటే చెప్పాలి. నీ బతుకు చేయడా ఎందుకు బతుకుతున్నావే నువ్వు? నువ్వు మంచి నిజం చెప్పు, లేకుండా మరీ అంతకు చెప్తానా. రేపు తెల్లారి సూర్యుడు వచ్చేలోపు నువ్వు నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. పోతా, బరాబరి పోతా. నా పైసలు అక్కడ పెట్టా వాడుకో, నా కట్నం పెట్టు. అబ్బాయి సంపాదించింది ఉండంగా కొడుకు నాకే ఇచ్చిర్రు, నీకు రాసిచ్చిరా? తెలుగు ఆడదాని అయితే అప్పుడే తీసుకోవాలి. నడువు నా ఇంట్లోకి వెళ్ళు. బావలకి బాధ రద్దు నాకు. నేనే నిద్రపోతే ఏదో విషయం నాకు చెప్తా. నువ్వు మంచిగా మాట్లాడని చెప్తున్నా, అక్కవని ఊకుంటున్నా, మరి అద్దక్క చెప్తున్నా. ఎందుకు ఎందుకు పూత చెప్పు. ఎన్నికేసి కట్టుకుంటాను వారా మొగడు చెప్తున్నాగా, అత్త చెప్తున్నాగా, మామ చెప్తున్నాగా, లొల్లిని పెట్టుకుని వచ్చి ఉండి మంచిగా బతుకునే సంసారంలో సిచ్చి పెడతాను. సిగ్గుందా ఇంతనన్నా? నీ బతుకు మంచిగా మాట్లాడు కొడుక, తమ్ముని మనం చెప్తానా లేకపోతారా? ఏం చేస్తాను నాకే తెలియదు. ఉన్న దాని మధ్య అత్తగారింటికి పోయి బతికే అంతేగాని ఇట్లా మాట్లాడచ్చు చెప్తానా. బావా అక్క నీ దండం పెడతక్క, నీ సంసారాన్ని ఎట్లా నువ్వు నిలబెట్టుకోలేదు. నేనేం పాపం చేసినక్క నీకు? మా ఇద్దరి మధ్యలో వెళ్ళి తయారు చేసి మా కాపురం కూడా చిచ్చు పెట్టాలని ప్రయత్నించకక్క. నీ దండం పెడతక్క, నువ్వు ఇక్కడి నుంచి దయచేయి. రేపటి కాలంలో పొత్తుల భూమి కనుక అమ్ముడు పోతే నీ పాలనీకి ఇస్తానక్క. నిన్ను ఎక్కడ కూడా తక్కువ చూడను. ఎందుకు ఇస్తే మిమ్మల్ని గట్లా పడతావు? దానికి ఇయ్యదు మొత్తానికి. నువ్వేమో అడగడానికి, నువ్వేమో నీకెంత ఆస్తి
చేసుకున్నా నాకు కూడా అంటే హక్కు ఉంది. ఏందే బాగా మాట్లాడుతున్నావు, దీన్ని ఇబ్బందులు పెడతావు. భూమి జాగానే నువ్వు ఇయ్యనయ్యా, నీ పేరు మీద ఇంకా అస్సలే చెయ్య. పో, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఇయ్యపో. నువ్వేంద్రా నా యోసం నాకు ఇచ్చేది? టౌన్ లేసి తొక్కిస్తా ఏమనుకుంటావు? కోట్ల పడేస్తా, అప్పుడు ఉంటది నీ ఆట, నీ పిల్ల ఆట. తోడబుట్టిన అక్కవని చూస్తే మంచిగానే టౌన్ లో పెడతావా? మంచిగానే నన్ను నువ్వు బుద్ధి బాగానే చెప్పినావు. ఇన్నేళ్ల బట్టి ఇంటి మీద ఉండి తిన్నావు, అన్ని ముంచినావు. ఇవాళ అయ్యను అవ్వను అందరినీ ముంచినావు, ఇప్పుడు నన్ను కూడా ముంచాలనుకుంటున్నావు. ఏం చెప్తావో చేసుకపో, ఏడు పెట్టుకుంటావో. నేను ఇయ్యనయ్యా. నువ్వు వేడవకే, నిన్ను ఇబ్బంది పెట్టి గోస పెట్టి అది ఏం సుఖపడుతుంది, ఏమైపడుతుంది? ఎవరి పాపంలా అల్లే పోతారు. దావకల కన్నా తీసుకుపోదా. అవు పటేలా డైలీ గిట్టుకోకనత్తాడు. వాళ్ళ భూమిని పొందమని శానద్దు అయి చూడబట్టి ఒక్క నరసం తిక్కలే నాకు. నువ్వు ఎట్లా చేసి ఇప్పుడు ఆడగాలను. అరే డాంబర్, నోరు మూసుకో. నేను ఏం కత్తా, నేను మాట్లాడదేరా. పటేలా ఎప్పటి నుంచో డాంబర్ గా పొలం కొంటాను తిరుగుతాడు. నాకు కూడా బాగా అక్కర్మే పటేలా. మీరు మాట్లాడి వానికి నా భూమి బేరం చేయరు పటేలా, ఎట్లా చేసి చేయరు పటేలా. ఇల్లయ్యా, నీకు అంతగానో ఏం ఆపద వచ్చిందే? మంచిగా ఉంటాయి కదా. ఏం చేయాలి పడేలా? నా బిడ్డకు బాగా ఆపతున్నది. జర మీరు సాయం చేసి పుణ్యం కట్టుకోరు పడేలా. పటేలా నాకు ఆ భూమి కావాలి. ఎన్ని పైసలు అని అడుగు. డాంబర్గా నువ్వు చేతికి వద్దాను ఒకటి. ఏం మాట్లాడుతున్నావు? అవు వెళ్ళయ్యా, నీకు భూమి అంటే పానం కదా, భూమి ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? బిడ్డ కాపుతుందని చెప్పిన కదా పడేలా. ఇట్లా లేదు, మీరే సాయం చేయాలి పడేలా, మీరే పుణ్యం కట్టుకోవాలి పడేలా. పటేలా నేను ఇప్పుడు 10 లక్షలు ఇచ్చుకుంటా. నాకు ఆ భూమి కావాలి. అరే సరుపు దర్శనం కింద పడతావు. ఏం మాట్లాడుతున్నావురా? వెళ్ళయ్యా, నీ భూమి అంటే ప్రాణం నాకు తెలుసు. నువ్వు ఎక్కడ ఇంతవరకు అప్పు వేయలేదు. నీకు 10 లక్షలు ఇస్తా, నీ భూమి నేను కవులు తీసుకుంటా. కాబట్టి అప్పు తీరిన తర్వాత నీ భూమి నీకు ఇస్తా. నీ గురించి నాకు తెలుసు. నీ బిడ్డ కూడా తెలియనియకు నా తీసుకున్నట్టు. వీడు అరిసిందనుకో, నువ్వు కొంటున్నా ఆయన అవరే. బావా, ఇన్ని రోజులు ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా భూమిని నమ్ముకొని మనం ధైర్యంగా బతికినాం. ఇయ్యాలి కాకపోతే రేపన్నా మంచి రోజులు వస్తాయి, పంటలు వండుతాయి, మన కష్టాలు తీరుతాయి అనుకున్నాం. అయ్యో అంత మాట అనకి, మనం కష్టపడుతున్నాం కదా. భూమి జాగా ఏదైతే పోతుంది? కష్టాలు ఉన్నప్పుడు మన పాలు మనకి ఇద్దరు అనుకున్నా కానీ ఇట్లా మోసం చేస్తలేరు అనుకోలే. మా అయ్య నీకే ఉంటుందిరా, నీకు రాదా అన్నాడు. అంతేగాని వాళ్ళు కూడా మోసం చేసారు. ఇక నా బతికేందుకే నిన్ను మంచిగా చూసుకున్నా. చేసుకున్నప్పటి నుంచి అప్పులు చేసిన, పని చేసిన, అది రేవుకు లేకుండానే పోయింది. ఈ బతికేందుకే నాకు కూడా అసలు భూమి మీద బతకాలని లేదు, నా మనసే ఏం మంచిగా లేదు. వేడవకి సత్తుకిట్టే నేను చావాలి, అంతేగాని నువ్వు మంచిగా బతకాలి. మీ అమ్మ నాన్న నిన్ను కష్టపడి సాదిరు. నన్ను వేసుకున్నప్పటి నుంచి ఇదే కష్టాలు పడుతున్నావు, ఇదే ఇబ్బందుల బాధలు పడుతున్నావు. నువ్వు బతికి నువ్వు మంచిగా ఉండాలి, కానీ నేను ఈ భూమి మీద బతకనే. వద్దుగా బతుక మాట్లాడక ఇట్లాంటి మాటలు. నేను బతుకుండగా నీ నోటితో ఇట్లాంటి మాటలు వినొద్దు. పని చెప్తే నేను చూస్తానే, నా ముంగట నువ్వు అట్లా తాగితే నేను ఉంటానా? అయ్యో తలరాత.
మామ ఆడా గంగు మందా ఇల్లు ఏందిరా నా బిడ్డ మందావుడు ఏందిరా పిక్లెస్ వరలకేమన్నా అవును మామ తల్లితోడు పొలం కాడ మందు వేసుకొని తాగుతా అంటే నేను చూసిన గిలగిల కొట్టుకుంటాను మామ తొందర పోయిందా అయ్యో నా బిడ్డ గంగ మందాగిందా అయ్యో ఎంత పని చేసిన బిడ్డ అయ్యో బిడ్డ ఎంత పని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుల్తానాబాద్ ముచ్చట్లు. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని గంట మాత్రం కొట్టుడు మారవకండి బాయ్ ఫ్రెండ్స్.